చీకటిగా ఉంటుంది. రాము చేతిలో టార్చ్ లైట్ పట్టుకుని మొలకలను చూస్తుంటాడు. భార్య సీత బుట్టలు పట్టుకుని వస్తుంది. చూడు సీత, ఈసారి కాపు ఎంత బాగా వచ్చిందో. మనం వేసిన సేంద్రియ ఎరువు బాగా పనిచేసింది. అవునండి, కానీ ఈ మధ్య వర్షాలు లేక బావిలో నీళ్లు తగ్గిపోతున్నాయి. పక్క పొలం ఆయన వరివేసి బోర్ ఎండిపోయిందని బాధపడుతున్నారు. అందుకే నేను కూరగాయలెంచుకున్నాను సీత. తక్కువ నీరు, ఎక్కువ కష్టం. కాని నమ్ముకున్న భూమి మనల్ని ఎప్పుడూ ఆకలితో ఉంచదు. పద, త్వరగా కోస్తే చల్లగాలిలో ఊరిలోకి వెళ్ళొచ్చు. రాము కూరగాయల బుట్టలు సైకిల్పై సర్దుతుంటాడు. లోపల నుండి తల్లి దగ్గు వినిపిస్తుంది. రాము, నాయనా, ఈ నెల మందులైపోయాయిరా. మోకాళ్ల నొప్పులు మరీ ఎక్కువవుతున్నాయి. నువ్వు కంగారు పడకమ్మా. ఈరోజు ఈ టమాటా, బెండకాయలు అమ్మగా వచ్చిన డబ్బులతో సాయంత్రం వచ్చేటప్పుడు డాక్టర్ దగ్గర కొత్త మందులు తెస్తాను. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. ఏమండి, అమ్మ మందులకి 500 రూపాయలవుతాయి. మళ్ళీ బాబు స్కూల్ ఫీజు కూడా కట్టాలి కదా. చిన్న నవ్వుతో, మన కష్టం ఊరికే పోదు సీత. పట్నం వెళ్లకుండా మన ఊరి జనం నాకోసమే ఎదురుచూస్తారు. అన్నీ సర్దుకుంటాయి. రాము సైకిల్ బెల్ కొడుతూ వీధిలో వెళ్తుంటాడు. ఊరి జనం అతన్ని ఆపుతారు. రండమ్మా, తాజా కూరగాయలు ఇప్పుడే పొలం నుండి కోసుకొచ్చాను. మందులు కొట్టని తోటకూర. ఏంటో రాము, మార్కెట్లో తక్కువకే వస్తున్నాయి కదా, నీ దగ్గర రూపాయి ఎక్కువే ఉంటుంది. నిజమేనయ్యా, కాని నా పొలంలో నేను రసాయనాలు చల్లలేదు. మీ పిల్లలు తిన్నా ఆరోగ్యం బాగుంటుంది. కల్తీ లేని దానికి ఆ రూపాయి ఎక్కువ ఇవ్వడంలో తప్పులేదు కదా. అది నిజమేనయ్యా, నీ దగ్గర తీసుకుంటే రుచి వేరే ఉంటుంది. సరే, ఒక 2 కిలోలు తూకం వెయ్యి. తండ్రి కొడుకుల సంభాషణ. సమయం సాయంత్రం 6 గంటలు. నాన్న, టీచర్ చెప్పారు వచ్చే నెలలో టూర్ ఉందంట. అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళనా? వెళుదూగాని నాన్నా, కాని ఒకటి గుర్తుంచుకో, నేను ఈ మట్టిలో చెమట చిందించేది నిన్ను గొప్ప చదువు చదివించడానికే. నువ్వు బాగా చదువుకుని ఈ పొలాన్ని ఇంకా ఆధునికంగా ఎలా సాగు చేయాలో నేర్చుకోవాలి. నాన్నా, నాకు తెలుసు మీరు నా కోసం ఎంత కష్టపడుతున్నారో. నేను పెద్దయ్యాక మిమ్మల్ని రాజాలా చూసుకుంటాను. రాత్రి భోజనం దగ్గర. సమయం రాత్రి 9 గంటలు. అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. రాము తన భార్యకు సీత, కొంత డబ్బు ఇదిగో, ఇస్తాడు. అమ్మ మందులు తెచ్చాను. ఇవి బాబు ఫీజు కోసం దాచిన డబ్బులు. ఇంకాస్త తక్కువయ్యాయి. రేపు ఆకుకూరలమ్మితే సరిపోతాయి. మీరసలు విశ్రాంతి తీసుకోరా? పగలు పొలం, ఉదయం ఊరంతా తిరుగుతారు. మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. కుటుంబం సంతోషంగా ఉంటే నా అలసటంతా పోతుంది సీత. ఈ 2 ఎకరాలే నా సామ్రాజ్యం. మీరే నా బలం. రేపుదయం మళ్ళీ కొత్త ఆశతో మొదలు పెడదాం. రైతు అంటే కేవలం ధాన్యం పండించేవాడు మాత్రమే కాదు, తన నమ్మకాన్ని, కుటుంబాన్ని, బాధ్యతలను కష్టమనే నీటితో పండించే యోధుడు. రాములాంటి చిన్న రైతులు ఉన్నప్పుడే మన ఆరోగ్యానికి, దేశానికి భరోసా.